శిష్యునికి వివరించెను. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమయ్యింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతినిస్తున్నారు. హారతి. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడు. ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగి బింబహారతి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకేజ పృథివీవనో సర్పేభ్యో నమః. శ్రీ గోదావరీ దేవ్యై నమః. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగును. పంచహారతి. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈ భారతి.
అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. రుద్రహారతి ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. హారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయువృద్ధి కలుగును. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష నిరస్కరం బలవంతం ప్రభుత్వం తుంగదేవరాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగా. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. హారతి జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు
ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఈ విధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఓం శాంతి శాంతి శాంతి.